ఇప్పుడు వాడు పిచ్చెక్కి మాట్లాడాడు, మీరు ఎడిట్ చేయకుండా పబ్లిష్ చేశారు. ఆ తప్పు మాదంటారా? మరి మీదే కదా. ఓకే, ఆడి పిచ్చుకోకలాగా మాట్లాడి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆడి స్థితి అర్థం కాదు, ఎదురుగా మనకు అర్థమైంది కదా. ఎట్లా మాట్లాడు కానీ వీడు ఎట్లా ఇరుక్కుంటాడో చూద్దాన్ని మీరే పబ్లిష్ చేశారు. ఓ అమ్మ అటు ఇటు పోయి మా మీద ఇది చేయొద్దు మీరు. తప్పేం లేదు. ఇప్పుడు వాడి వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మీరేం ఆయన అరెస్ట్ అయ్యే 2 రోజుల ముందు కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చిండు ఆయన ఖమ్మం కమిషనరేట్లో. నాకు ఏదైనా భవిష్యత్తులో జరిగితే ఇక వీళ్ళే కారణం అని చెప్పి కొంతమంది పేరు రాశారు. అలా మీ పేరు ఉంది, లలిత్ కుమార్ గారి పేరు ఉంది, మహాసేన రాజేష్ ఉంది, రాధా మనోహర్ దాస్ గారి ఉంది. సరే అంతవరకు సంతోషం. అమిత్ షా పేరు కంప్లైంట్ ఇచ్చిన 2 రోజులకే మీరు లోపల పెట్టించారు. అట్లా ఏమైనా మతలబు ఉందా మరి? ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఒక పాస్టర్ జోసెఫ్ గారు, జోసెఫ్ అని ఒక పాస్టర్ కంప్లైంట్ ఇస్తే దాని మీద అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మా మీద పాస్టర్ కంప్లైంట్ ఇవ్వడం ఏందండి? మీ దాంట్లోనే మాట్లాడాడు కదా, యేసు విగ్రహాలు పగలగొడతా అన్నాడు కదా. పగలగొట్టే రైట్స్ వీటి ఎక్కడ ఉన్నాయండి అసలు? ఇప్పుడు నేను క్రిస్టియానిటీ పక్కన పెట్టండి, అసలు నేను వేరే మతస్థును.